ఐరన్ డెఫిషియన్సీ అనీమియా లాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ అని అడిగినప్పుడు ఏం రాయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఐరన్ అనేది ఒక మినరల్ అనమాట. మన బాడీలో ప్రెజెంట్ అయి ఉంటుంది. అది గ్రోత్ కోసం, డెవలప్మెంట్ కోసం చాలా చాలా అవసరం అనమాట. ఇంకా మన బాడీ ఐరన్ని యూజ్ చేసుకొని హీమోగ్లోబిన్ అనేది కూడా ప్రొడ్యూస్ చేయగలదనమాట. సో హీమోగ్లోబిన్ అనేది మనకు తెలుసు ఆర్బీసీలో ఒక ముఖ్యమైన పిగ్మెంట్. అదే కలర్ ఇస్తుంది ఆర్బీసీకి, రెడ్ కలరు. ఈ హీమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని టిష్యూస్ దగ్గర వరకు క్యారీ చేయడానికి హీమోగ్లోబిన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. హీమోగ్లోబిన్లో ఐరన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఐరన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని బైండ్ చేసుకొని టిష్యూస్ వరకు మనకి తీసుకెళ్తుందనమాట. సో ఐరన్ అనేది ఆక్సిజన్ని బైండింగ్ కోసం యూజ్ అవుతుంది. ఆర్బీసీలో ముఖ్యమైన పాత్ర ఏంటి అంటే ఐరన్ అనమాట. ఓకే, ఈ ఐరన్ అనేది ఇంకొన్ని హార్మోన్స్ని తయారు చేసుకోవడానికి కూడా మన బాడీ ఐరన్ని ఉపయోగించుకుంటుంది అనమాట. ఓకే, సో జనరల్గా అడల్ట్ బాడీకి 400 mg ఆఫ్ ఐరన్ అనేది అవసరం అనమాట. సో 10% ఆఫ్ ద ఐరన్ అనేది మామూలుగా సర్క్యులేటింగ్ బ్లడ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా మన బాడీలో లివర్లో, దాని తర్వాత బోన్ మ్యారోలో ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. 20 ml నుంచి 25 ml ఆఫ్ ఆర్బీసీస్ అనేది మన బాడీలో బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఆర్బీసీ అనేది ఏజింగ్ అయిపోవడం ద్వారా. సో ఈ బ్రేక్ డౌన్ ద్వారా ఏమవుతుందంటే ఆర్బీసీలో ఉన్న ఐరన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, అబౌట్ 25 mg పర్ డే. సో ఎప్పుడైతే ఈ ఐరన్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుందో ఆ ఐరన్ అనేది ఒక 1 mg ఆఫ్ ఐరన్ అనేది యూరిన్ ద్వారా, బైల్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతా మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఏదైతే బ్రేక్ డౌన్ అయిన ఐరన్ ఉందో అది రీయూజ్ అవుతూ ఉంటుంది. న్యూ రెడ్ బ్లడ్ సెల్ తయారు చేసుకోవడానికి, న్యూ హీమోగ్లోబిన్ అనేది ఫామ్ చేసుకోవడానికి ఐరన్ అనేది రీయూటిలైజ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫాంట్స్లో లేదా ఎవరికైనా బ్లీడింగ్ అయిన సమయంలో ఏంటంటే ఐరన్ అనేది రీయూటిలైజ్ అవుతూ ఉంటుంది. అది ఫాస్టర్ రేట్లో అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దాని తర్వాత ఈ యొక్క ఐరన్ అనేది ఒకవేళ ఇన్సఫిషియెంట్గా ఉంది అనుకోండి, మన బాడీలో స్టోర్ అయిన లివర్లో లేకపోతే రెటిక్యులో ఎండోథీలియల్ సెల్స్ ఆఫ్ బోన్ మ్యారోలో ప్రెజెంట్ అయిన ఐరన్ కూడా ఇది వాడుకోవడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మన బాడీకి ఎక్కువ మోతాదులో కావాల్సి ఉంటే స్టోర్ అయిన ఐరన్ కూడా వాడుకునేస్తుంది అనమాట హీమోగ్లోబిన్ సింథసిస్ కోసం. ఈ యొక్క ఐరన్ అనేది ఎప్పుడైతే మొత్తం ఈ యొక్క లివర్లో కానీ బోన్ మ్యారోలో కానీ ఎప్పుడైతే ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయిందో, ఉపయోగించుకునేసిందో మన బాడీ, ఇంకా స్టోర్ అవ్వడానికి ఐరన్ని యూస్ చేసుకోవడానికి ఉండదు. అప్పుడు ఐరన్ అనేది ఎక్కువ మోతాదులో అవసరం ఉన్నప్పటికీ మన బాడీలో లేకపోయేసరికి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీలో కానీ, చైల్డ్హుడ్లో కానీ, ఇన్ఫాంట్స్లో కానీ ఎక్కువ ఐరన్ అనేది వాళ్ళకి కావాల్సి ఉంటుందన్నమాట. సో అలాంటి సమయంలో వీళ్ళకి ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక అడల్ట్ మేల్కి చాలా వరకు సాధ్యం పడదనమాట ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రావడానికి. ఎప్పుడైతే వాళ్ళు యాక్సిడెంట్స్లోనో వేరే ఇతర కారణాల వల్లనో వాళ్ళకి ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటే అప్పుడు మాత్రమే అడల్ట్ మేల్లో, ఇప్పుడు సపోజ్ హెమరేజిక్ కండిషన్స్, యాక్సిడెంట్స్ అయి ఉంటుంది, బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా పోయి ఉంటుంది క్రానిక్గా. సో అలాంటప్పుడు ఏంటంటే మేల్ అప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా బారిన పడడం జరుగుతుందన్నమాట. ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది అంటే మోస్ట్లీ హైపోక్రోమిక్ మైక్రోసైటిక్ అనీమియాలో ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది చూస్తాం. ఎప్పుడైతే మన బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఐరన్ అనేది మన బాడీ డిమాండ్ చేస్తుందో అప్పుడు స్టోర్ అయిన ఐరన్ అంతా కూడా వాడేసుకున్న తర్వాత అప్పుడు హైపోక్రోమిక్ మైక్రోసైటిక్ అనీమియా వస్తుందన్నమాట. హైపోక్రోమిక్ మైక్రోసైటిక్ అనీమియా అనేది ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా వచ్చే అనీమియా అనమాట. ఇంకా హైపోక్రోమిక్ అనీమియా వచ్చినట్లయితే ఏ అదర్ కాజెస్ ఉంటాయి? ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీతో మాత్రమే హైపోక్రోమిక్ అనీమియా వస్తుందా, లేకపోతే ఇతర కాజెస్ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. లాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అని అడుగుతారనమాట. కంప్లీట్ హీమోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ హీమోగ్రామ్లో రెటిక్యులోసైట్ కౌంట్ కూడా, మామూలుగా కంప్లీట్ హీమోగ్రామ్లో బ్లడ్ సెల్స్ చూస్తారనమాట. దీంతోపాటు రెటిక్యులోసైట్ కౌంట్ కూడా చూడాల్సి ఉంటుంది. సో దాని తర్వాత పెరిఫరల్ బ్లడ్ స్మియర్ అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ ఎరిథ్రోసైట్ కౌంట్ కానీ, బ్లడ్ సెల్ ఇండిసీస్ కానీ, రెటిక్యులోసైట్స్ కానీ, ఆర్డబ్ల్యూడి కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ హీమోగ్రామ్లో. సో కంప్లీట్ హీమోగ్రామ్లో బ్లడ్ సెల్ ఇండిసీస్, సెల్ కౌంట్స్లో మనం ఇక్కడ మెయిన్గా అనీమియా అంటే రక్తహీనత మెయిన్ పరిగణించేది మనం ఆర్బీసీనే ఎక్కువగా పరిగణిస్తాం అనమాట. ఓకే, ఆర్బీసీ దృష్టిలో పెట్టుకొని అనీమియా అనేది ఆధారపడి ఉంటుంది. సెల్ కౌంట్స్లో కూడా ఆర్బీసీ అనేది ముఖ్య పాత్ర ఇక్కడ పోషిస్తుంది. నెక్స్ట్ వచ్చి రెటిక్యులోసైట్స్.
ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం రెటిక్యులోసైట్స్. ఇవన్నీ కూడా మనము చూడాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు కంప్లీట్ హీమోగ్రామ్ అంటే ఇవన్నీ వస్తాయి. దీంట్లో ఫస్ట్ హెచ్బి అనేది కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది. హెచ్బి హీమోగ్లోబిన్ స్థాయి ఎంత ఉంటుంది అంటే ఇది 10 గ్రామ్స్ కంటే తక్కువగా ఉండొచ్చు. అనీమిక్ కండిషన్స్ మనం ఎప్పుడు అంటామంటే 9 బిలో ఉంటేనే అనీమిక్ కండిషన్స్ అనడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనము కంప్లీట్ హీమోగ్రామ్లో హెచ్బి చూసినట్లయితే 10 గ్రామ్స్ అంటే తక్కువగా ఉంటుంది. ఈ యొక్క పెరిఫరల్ బ్లడ్ స్మియర్ ఎగ్జామినేషన్స్లో మనము మైక్రోసైటోసిస్ అనేది చూస్తాము. ఎలిప్టోసైటోసిస్, హైపోక్రోమియా, అనిసోక్రోమియా అనేది చూస్తాం. మైక్రోసైటోసిస్ అంటే మైక్రోసైట్స్ ఆర్బీసీ ఉన్నదాని సైజ్ కంటే చాలా తక్కువ సైజులో ప్రజెంట్ అంటే మైక్రోసైట్స్ అని అంటాం అనమాట. అవి ఎక్కువగా ప్రజెంట్ అంటే మైక్రోసైటోసిస్ అంటాం. మెయిన్గా పెరిఫరల్ స్మియర్లో ఆర్బీసీస్ ఎక్కువగా గుర్తించడం జరుగుతుంది. ఏ విధంగా ఉన్నాయి, వాటి షేప్ అండ్ సైజ్ అవంతా. ఓకే, నెక్స్ట్ ఎలిప్టోసైటోసిస్ అంటే ఆర్బీసీస్ మనం చెప్పుకున్నట్లుగా బైకాన్కేవ్ షేప్లో లేకుండా ఎలిప్టికల్ షేప్లో ప్రజెంట్ అయి ఉంటే వాటిని ఎలిప్టోసైటోసిస్ అంటాం. నెక్స్ట్ హైపోక్రోమియా అంటే ఆర్బీసీలో మనకి హెచ్బి అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. స్లైట్లీ కలర్ అనేది పెరిఫరల్ ఏరియాస్లో హెచ్బి అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది కదా. సో ఈ రకంగా లేకుండా హెచ్బి వల్లే ఆర్బీసీ కలర్ వస్తుంది అని చెప్పుకున్నా. ఎప్పుడైతే ఆర్బీసీలో ఈ యొక్క హీమోగ్లోబిన్ కంటెంట్ అనేది తగ్గిపోతుందో అప్పుడు దాన్ని కలర్ అనేది కూడా చేంజ్ వచ్చి హైపో అంటే తక్కువ, క్రోమియా అంటే కలర్, తక్కువ కలర్ కలిగి ఆర్బీసీ అనేది కనిపిస్తుంది. అనిసోక్రోమియా అంటే ఒక సెల్కి బాగానే ఎక్కువ కలరు, ఇంకొక సెల్కి థిక్ కలరు, అట్లా డిఫరెన్షియేషన్స్ ఒక సెల్కి కలర్ డిఫరెన్షియేషన్స్ అనేది తెలుస్తుంది. దాన్ని అనిసోక్రోమియా అంటాం. సో ఇవన్నీ కూడా పెరిఫరల్ బ్లడ్ ఫిలింలో మనం గమనిస్తాం అనమాట. నెక్స్ట్ బ్లడ్ సెల్ ఇండిసీస్లో కూడా ఎంసీహెచ్, ఎంసీవి, ఎంసీహెచ్సి, ఆర్డబ్ల్యూడి ఇవన్నీ కూడా గుర్తిస్తాం అనమాట. అబ్నార్మల్ చేంజెస్ని బట్టి మనము ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అని గుర్తించడం జరుగుతుంది. రెటిక్యులోసైట్స్ జనరల్గా ప్రెజెంట్ అయి ఉంటాయి, కానీ 2% ఆఫ్టర్ హెమరేజ్ ఏదైనా బ్లడ్ లాస్ అయింటే ఓవర్ 2% కనిపిస్తే దాన్ని మనం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అయి ఉండొచ్చు అని మనము తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఈఎస్ఆర్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఈఎస్ఆర్ మనము ఎప్పుడు కూడా ఎలివేటెడ్ లెవెల్లో ఈ యొక్క అనీమియాస్లో గుర్తించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఆస్మాటిక్ ఫ్రాగిలిటీ టెస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఈ లిస్ట్ అంతా కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. ఆస్మాటిక్ ఫ్రాగిలిటీ టెస్ట్ అంటే ఆర్బీసీ అనేది అసలు బ్రేక్ డౌన్ అవ్వడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి అని డిటెక్ట్ చేయడాన్ని ఒక టెస్ట్ అయితే ఉంటుంది. దాన్ని ఆస్మాటిక్ ఫ్రాగిలిటీ టెస్ట్ అంటాము. దీంతోపాటు బోన్ మ్యారో ఎగ్జామినేషన్ కూడా చూస్తామన్నమాట. బోన్ మ్యారో ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎరిథ్రాయిడ్ హైపర్ప్లేషియా అనేది కనిపిస్తుంది. ఎరిథ్రాయిడ్ అంటే ఏదైతే ఎరిథ్రోసైట్స్కి ఇంకా నెక్స్ట్ ఈ సెల్ ఈ ఎరిథ్రాయిడ్స్ అనేది నెక్స్ట్ స్టేజ్ ఎరిథ్రోసైట్స్గా మారడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఎరిథ్రాయిడ్స్ అంటాము. జనరల్గా ఇది బోన్ మ్యారోలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ఎరిథ్రాయిడ్స్ అనేది ఎక్కువ మోతాదులో ప్రజెంట్ అయిపోతే హైపర్ప్లేషియా అంటాము. ఆ సెల్స్ ఇంక్రీజ్ అయితే దాన్నే మనం ఎరిథ్రాయిడ్ హైపర్ప్లేషియా అంటాము. సో అది మనము ఈ యొక్క బోన్ మ్యారో ఎగ్జామినేషన్లో గమనిస్తాము. మైలాయిడ్ సిరీస్ ఏ విధంగా ఉంది అని కూడా మనం గుర్తిస్తాము. ఈ మైలాయిడ్ సిరీస్ అంటే ఏంటంటే ఈ యొక్క ఫార్మేషన్ ఆఫ్ సెల్స్, రకరకాల సెల్స్ ఉన్నాయి కదా మనకి బ్లడ్ సెల్స్లో, ప్లేట్లెట్స్ కానీ డబ్ల్యూబీసీస్లో 5 టైప్స్ కానీ ఆర్బీసీస్ కానీ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి ఫస్ట్ మైలాయిడ్ సెల్స్ అనేది ముఖ్యం. అక్కడ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఈ సిరీస్ కూడా ఏ విధంగా ఉంది అని బోన్ మ్యారో ఎగ్జామినేషన్లో చూడడం జరుగుతుంది. ఫీసిస్ ఎగ్జామినేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇంటెస్టైనల్ బ్లడ్ లాస్ ఉన్నప్పుడు ఫీసిస్లో బ్లడ్ అనేది ఆటోమేటిక్గా తెలియకుండా ఫీసిస్లో వచ్చేయడం జరుగుతుంది. సో అది ఇంటర్నల్ బ్లీడింగ్ కాబట్టి ఎవరు కూడా గుర్తించరు. అట్లే బ్లడ్ లాస్ అయ్యి ఐరన్ డెఫిషియన్సీ రావడాన్ని, లేకపోతే బ్లడ్ తగ్గిపోవడం, అనీమిక్ స్టేజెస్ రావడాన్ని మనం గుర్తిస్తాం. సో ఈ యొక్క ఇంటెస్టైనల్ బ్లడ్ లాస్ ఏ విధంగా కనుక్కుంటాము అంటే వారానికి ఒక 3 సార్లు ఈ యొక్క ఫీసిస్ని ఎగ్జామిన్ చేయడం ద్వారా బ్లడ్ లాస్ ఉందా లేదా అని బెంజడైన్ టెస్ట్ చేసి తెలుసుకుంటాం అనమాట. వారానికి 3 సార్లు ఈ టెస్ట్ అనేది రిపీట్ చేస్తూ పోతే మనము ఈ యొక్క రిజల్ట్ని మనం చెప్పొచ్చు అనమాట.
యూరిన్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాము. ఒకవేళ హెమటూరియా అనేది ప్రెజెంట్ అయినా లేకపోతే ఏదైనా కిడ్నీ డిసీజ్డ్ ప్రెజెంట్ అయినా యూరిన్లో తెలిసిపోతుంది. హెమటూరియా ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ ఇన్ యూరిన్ అనమాట. యూరిన్లో బ్లడ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా బెంజుడైన్ టెస్ట్ అనేది యూరిన్లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనాలిసిస్ టెస్ట్ కూడా చేయడం జరగాలి ఐరన్ డెఫిషియన్సీ అనీమిక్ కోసం. అబ్సల్యూట్ అక్లోహైడ్రియా అనేది ఉంటుంది, అంటే అబ్సెన్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అని అర్థము. సో గ్యాస్ట్రిక్ జ్యూస్ అనాలిసిస్ చేయడం ద్వారా కూడా గ్యాస్ట్రిక్ కార్సినోమా ఏమైనా ఉందా, దాని ద్వారా ఫ్యూచర్లో ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. దీంతో పాటు సీరం బిలిరుబిన్ అనేది SGPT డిటర్మినేషన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రోఫోరోసిస్ ఆఫ్ హీమోగ్లోబిన్ అనేది కూడా చేస్తారనమాట. సో ఇది ఎందుకు అంటే ఆర్బీసీ లోపల హీమోగ్లోబిన్ ఎంత శాతం ప్రజెంట్ అయింది అని తెలుసుకోవడానికి ఎలక్ట్రోఫోరోసిస్ ఆఫ్ హీమోగ్లోబిన్ చేస్తారు. సీరం ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది అని మనం తెలుసుకుంటాం అనమాట. నార్మల్గా స్టోర్ అయిన ఐరన్ అనేది పూర్తిగా లేదు అని లో సీరం ఐరన్ లెవెల్స్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఒకవేళ సీరం ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు లివర్ డిసీజో లేకపోతే హైపోప్లాస్టిక్ అనీమియాసో ఎరిథ్రోపాయిసిసో లేకపోతే ఐరన్ అనేది ఓవర్లోడ్ అయిపోయింది అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ బైండింగ్ కెపాసిటీ నార్మల్ వాల్యూ కంటే ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో, తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఉంటుందన్నమాట. ఎప్పుడు ఐరన్ బైండింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్లో, మ్యాలిగ్నెంట్ డిసీజెస్లో, రీనల్ డిసీజెస్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీరం ట్రాన్స్ఫరిన్ అనే ఈ సబ్స్టాన్స్ని కూడా మనము డెటర్మినేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫరిన్ సాచురేషన్ అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా దాన్ని బట్టి మనము ఈ యొక్క ఐరన్ సప్లై అనేది ఏ విధంగా ఉంది, సరిపోతుందా లేదా అనేది తెలుసుకుంటాం. దీని ద్వారా కూడా ఒకవేళ జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా ఉందా, జెనెటిక్ హీమోక్రోమటాసిస్ అనేది ఉందా లేదా అనేది మనము తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఇంకా సీరం ఫెర్రిటిన్ అనే సబ్స్టాన్స్ని కూడా మనము ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే పూర్తిగా ఈ యొక్క ఐరన్ స్టోరేజ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి లేదు అని మనం తెలుసుకోవచ్చు. సో మీరు వీటినన్నిటిని విడమర్చి రాస్తే పేజీలు ఒక టెస్ట్కి అయిపోతుంది. కానీ మనము దీన్ని లిస్ట్ అయితే రాసి తక్కువైతే ఏమి ఎక్కువైతే ఏమి ఏ విధంగా రిజల్ట్స్ అనేది మనం కనిపెట్టి ఐరన్ డెఫిషియన్సీ అనీమియాని కనుక్కోవచ్చు అనేది మనము దీంట్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బాయ్.